ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. ఈ నెల ఈ 2026లో మరి మీన రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారు? మీనరాశి వారికి జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క ఉచ్చ స్థితి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. మెయిన్గా స్త్రీలు కానీ పురుషులు కానీ సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి, సుమంగళ ప్రాప్తి అంటే ఎవరైతే స్త్రీలు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ ప్రాప్తి కూడా పొందగలుగుతారు అన్నమాట. ఇవన్నీ శుభ ఫలితాలు. అదేవిధంగా వచ్చినప్పుడు గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఇవన్నీ. వీటితో పాటు శుక్రుడు అదేవిధంగా బుధుడు కూడా పంచమంలో కలిసి ఉండటం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే షడ్బలం ఎక్కువగా ఉంది కాబట్టి శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. బుధుడు కూడా వచ్చేటప్పటికి 4వ తారీఖున వక్రగతిన చతుర్థుల్లోకి రావటం ద్వారా అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కేంద్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ పరంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు, వ్యాపార పరంగా కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. షష్టమంలోకి శుక్రగ్రహ సంచారం 7వ తారీఖు జరుగుతుంది కాబట్టి అది కూడా శుభ ఫలితమైన ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే వ్యాపార పరంగాను మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో బుధుడు, శుక్రుడు, గురువు ఉన్నారు. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాజకీయంగా ఉన్నటువంటి వారికి కూడా పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, బలాన్ని, ఆరోగ్యపరంగాను స్వస్థతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఆరోగ్యపరంగాను బలమైనటువంటి స్థితిలో తృతీయంలో ఉన్నటువంటి కుజుడు ఇవ్వగలుగుతాడు. రాజకీయంగాను పదవి రావడానికి కూడా అవకాశం ఉండేటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు అన్నమాట. కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలను నివృత్తి చేయగలుగుతాడు. మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సెటిల్మెంట్ని క్రియేట్ చేయగలిగేటువంటి ఒక స్కోప్ ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ ఈ జూలై నెలలో కొన్ని కోర్టు వ్యవహార విషయాలు కూడా సెటిల్మెంట్ అవడానికి కారకంగా ఉంటుంది. అదేవిధంగా అనుకున్నటువంటి పరిస్థితి కన్నా వెరస్ట్గా అనుకున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వెళ్లకుండా మధ్యలోనే సెటిల్ అవుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క భయాందోళన కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే రాత్రిపూట నిద్ర పట్టనటువంటి వేరే వారికి డబ్బులు ఇచ్చి బాధపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ సిచ్యువేషన్స్ స్లోగా కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఏదో విధంగా డబ్బులు తిరిగి వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. 17వ తారీఖు వరకు కూడా రవి కొంత అనుకూలంగా లేడు. 17వ తారీఖు తర్వాత కొంచెం పర్వాలేదు అనేటువంటి ఒక స్థితి అనేది ఏర్పడుతుంది. ఆదిత్య యోగం, బుధాదిత్య యోగం అనేది జరుగుతుంది. అది 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 17వ తారీఖు వరకు కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలను కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ 17వ తారీఖు తర్వాత నుండి గురువు భోజ్యమ స్థితిలోకి వెళ్తున్నాడు, పంచమంలోనే ఉంటాడు. అప్పటికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి వైవాహిక జీవితాన్ని కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలు తగ్గించుకోవాలి. మరియు అదేవిధంగా ఫాల్స్గా ప్రామిసెస్ చేసేటువంటి వారికి డబ్బులు ఇవ్వటం అనేది మానేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి వస్తాయా రాదా అనేటువంటి ఒక ఆందోళన అనేది వెంటాడుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ రిలేషన్షిప్స్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి విషయాలు నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండాలి ఈ రాశి వారు. మోసం చేసేటువంటి వాడు తప్ప, మోసపోయేటువంటి వాడితే తప్ప అనేటువంటి మీమాంస అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. మన టైం సరిగా లేనప్పుడు మనం మోసపోతూ ఉంటాం. ఆ యొక్క బ్రాకెట్లో మనం ఉంటాం. వాడు ఇప్పుడు చేపలు పట్టేటువంటి వాడు వలేస్తాడు. ఆ పడేటువంటి చేప తప్ప, లేకంటే వేసినటువంటి వల వేసినటువంటి వాడు తప్ప అని మనం ఎట్లా అంటాం? అలా అంటానికి లేదు కదా. ఆ సమయంలో మనకు ఉన్నటువంటి చేపల్లో
ఏదైతే వీకెస్ట్ చేప ఉంటుందో ఆ చేప వెళ్ళి అక్కడ పడుతూ ఉంటుంది అన్నమాట. మరియు అదేవిధంగా వేటగాడు వేసినటువంటి వలలో వాడు వేసేటువంటి ఎరకి ఆకర్షితమైనటువంటి చేప వెళ్ళి ఇరుక్కుంటుంది. అన్ని చేపలు ఇరుక్కోవు కదా, కొన్ని చేపలకి తెలుసు ఆ ఎరలో కోసం వెళ్తే ఆకర్షణీయమైనటువంటి ఎర వేస్తాడు. ఎర అంటే అక్కడ వేస్తారు, కుక్కానికి తగిలిచ్చి వేస్తాడు. వెళ్ళామంటే అక్కడ ఇరుక్కుపోతాం. అక్కడ వెలిక్కుపోకుండా ఉండడానికి మనకు జ్యోతిష్యం అనేది ఉంది. మనకు కనపడేటువంటి నీ టైం బాగాలేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు ఏలినాటి శని అనేది దశ బాగాలేదు అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫోర్కాస్ట్ చేయగలగాలి. ఆ ఫోర్కాస్ట్ చేసి నీ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, నువ్వు డబ్బు నాశనం అయిపోతుంది, లేకపోతే నీ జీవితంలో ఎటువంటి హెల్త్ పరంగా ఇంపాక్ట్ వస్తుంది అనేటప్పుడు నువ్వు జాగ్రత్త పడినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. అదే జాగ్రత్తగా ఉంటే చాలు కదా. నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే అదే 100 రెట్లుగా నేను జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి జూలై నెలలో అనుకూలంగా ఉంది. కాకపోతే ఇటువంటి స్థితిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా పడాలి. మెయిన్గా హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. గురువు బాగున్నాడు కాబట్టి రికవరీ బాగుంటుంది. స్టిల్ ఏంటంటే వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఈ రాశి వారు మెయిన్గా చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మనం గమనించినట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా శనివారం పూట శనికి తైలాభిషేకం చేయటం, దానం చేయాలి. మెయిన్గా వచ్చేటప్పటికి దానం అనేది కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పేది ఒక ఇది ఉందన్నమాట. మనకు 3 రకాలైనటువంటి ధనాలు అనేవి ఉంటాయి. మెయిన్గా వచ్చేటప్పటికి శ్వేతధనం, చిత్రధనం, అదేవిధంగా వచ్చేటప్పటికి 3వ ధనం వచ్చేటప్పటికి నలుపు రంగులో ఉండేటువంటి ధనం. ఈ శ్వేతధనం అంటే ఏంటంటే నువ్వు చేసేటువంటి డబ్బు ఏదైతే నువ్వు సంపాదించినటువంటి డబ్బు సన్మార్గంలో సంపాదించినటువంటి డబ్బు ఉండాలి. సన్మార్గంలో సంపాదించినటువంటి డబ్బు నీ జీవితంలో నీకు ఉత్తమమైనటువంటి గతిని ఇవ్వగలుగుతుంది ఆ డబ్బును దానం చేస్తే. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి 2వ ధనం చిత్రధనం. చిత్రధనం అంటే ఏంటంటే వ్యాపారం ద్వారా కానీ, కృషి ద్వారా కానీ, అంటే వ్యవసాయం ద్వారా కానీ, మిగతా రకాలైనటువంటి వృత్తుల ద్వారా కానీ నువ్వు సంపాదించవచ్చు. దాన్ని చిత్రధనం అంటారు అన్నమాట. 3వ రకమైనటువంటి ధనం ఉంటుంది, అది వచ్చేటప్పటికి నలుపు రంగు ధనం. అంటే నువ్వు సన్మార్గంలో సంపాదించినటువంటి డబ్బుని నలుపు రంగులో ఉండేటువంటి డబ్బు అంటారు. మొదటి రంగులో శ్వేతధనం చేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు దానం చేస్తావో దానికి ఉత్తమమైనటువంటి గతులు ఇవ్వగలుగుతుంది. అంటే మంచి గుణాలతో కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. చిత్రధనంతో చేసినటువంటి దానం వచ్చేటప్పటికి నీకు మధ్యమైనటువంటి గతిని ఇవ్వగలుగుతుంది. అంటే మంచి గతినే ఇవ్వగలుగుతుంది, కాకపోతే మధ్యస్థితిని ఇవ్వగలుగుతుంది. కానీ చివరి దిశలో ఉండేటువంటి నలుపు రంగులో ఉండేటువంటి డబ్బు సన్మార్గంలో సంపాదించినటువంటి డబ్బును దానం చేసినా సరే నీకు ఉత్తమమైనటువంటి గతిని ఇవ్వదు. అంటే నువ్వు ఒకటి దానం చేస్తావు, దేవుడికి కిరీటాన్ని ఇస్తావు, కానీ ఆ కిరీటాన్ని దేవుడు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుందన్నమాట. అది ధరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి దానం అనేది పనికిరాదు. అది నీకు మంచి కన్నా చెడుని ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి జూలై నెల ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.